హాయ్ అండి. బీరకాయ కూరకి ముందుగా నూనె పెట్టేస్తున్నాను. ఉల్లి పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. బీరకాయ కూర ఎంత కోసినా కానీ లేత బీరకాయలు అయితే కొంచెమే అవుతుందండి కూర. ఉప్పు కారాలు అన్నీ తక్కువే పడతాయి. కారం కొంచెం పడుతుంది కానీ ఉప్పు మాత్రం ఎక్కువ పట్టదు. పాలు పోస్తున్నా బాగుంటుంది, మసాలా వేసినా బాగుంటుంది. వేడివేడిగా అన్నం ఉన్నప్పుడు పాలు పోసుకొని అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు పాలు పోసే చేస్తున్నాను. చూసారా ఎన్ని బీరకాయ ముక్కలు కోసినా కానీ ఇది 1/2 kg బీరకాయలు అన్నమాట. చాలా లేతగా ఉంది. మనం చక్కెర తీసేటప్పటికి చాలా పోతుంది. కానీ బీరకాయ కూర వేడివేడిగా పాలు పోసుకున్న ఎండురొయ్యలు వేసిన చాలా బాగుంటుందండి. వాళ్ళు సాటర్డే కాబట్టి నేను రొయ్యలు వేయడం లేదు. లేకపోతే రొయ్యలు వేస్తే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఏదైనా ఇంతకుముందు పొయ్యి మీద వండేవాళ్ళు కదండి. ఆ కూరలు చాలా బాగుండేది కదా. మాకైతే చాలా బాగుంది. మా అమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అందరూ పొయ్యి మీదే ఉండేవాళ్ళు అనమాట. చూసారా చక్కగా మగ్గిపోతుంది. దసరా కదా, పిల్లలు అల్లరి చేస్తున్నారు. మీలో ఎంతమంది మీ అత్తగారింటికి, మేనత్త వాళ్ళ ఇంటికి, మామయ్య గారింటికి వెళ్ళారు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. సెలవులు వస్తే చాలు మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ చాలా చాలా బాగుండేది. పల్లెటూరు అనమాట. బాగా ఇసుకలో ఉండేది. చుట్టూ 3 పక్కల ఊరు ఉండేది, చుట్టూ ఊరు మధ్యలో ఊరు ఉండేది అనమాట. నాకు చాలా ఇష్టం. మీకు కూడా అలాంటివి ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి బీరకాయ కూరలో అసలు వాటర్ పోయాల్సిన లేదు. ఊరికే మగ్గిపోతుంది కదా. కారం వేసుకున్నాను. మా కారం అయితే చాలా కారంగా ఉంది, అందుకనే కారం నేను తక్కువ వేస్తున్నాను. చూసారా చక్కగా కారం ఎగిరిపోయి కూర ముక్క ఉడికిపోయింది. కారం కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చిపాలు అంటే కాయిన పాలు, కాసిన పాలు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర కాయిన పాలు ఉన్నాయి, అవే పోస్తున్నాను అనమాట. పచ్చిపాలతో బీరకాయ కూర అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకొని పటాపటా తినేయచ్చు. చూసారా చక్కగా రెడీ అయిపోయింది. అంతా ఎరపెట్టేసుకోవాలి. కొంచెం వాటర్గా పాలుగా ఉన్నా బాగుంటుంది. ఇలా విరిగిపోవాలన్నమాట చక్కగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూర సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని అంతే. ఉప్పు కారం కరెక్ట్గా వేయగలిగితే కూరలు చాలా బాగుంటాయండి. రుచి మనం వేసే కూరను బట్టి, ఉప్పును బట్టి, కారాన్ని బట్టి రుచి వస్తుంది. ప్లస్ మనం వేసే మసాలాను బట్టి రుచి వస్తుంది. ఇప్పుడు ఇది పాలు పోసాం కాబట్టి సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి, కామెంట్ ప్లీజ్.